సాధారణంగా రాజకీయ నేతలు అన్ని రకాల పదవులు చేపట్టాలని కోరుకుంటారు. కానీ కొందరికే దక్కుతుంది. కొందరు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. అటువంటి నాయకుడే ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం. ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇలా చట్టసభలకు ఎన్నికైన ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కానీ మంత్రి కాలేకపోయారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి వైసీపీలోకి ప్లేటు ఫిరాయించారు. అలా జరగకుండా ఉంటే ఈ ఎన్నికల్లో ఆయన చీరాల ఎమ్మెల్యే, ఆపై మంత్రి అయి ఉండేవారు. కానీ వైసీపీలో ఫిరాయించి మంచి అవకాశాన్ని కోల్పోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కరణం బలరాం. ఆయనకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఏకంగా మాజీ ప్రధాని ఇందిరా మెచ్చిన నాయకుడు. 1978లో ఒంగోలు పర్యటనకొచ్చారు ఇందిర. ఆ సమయంలో ఆమెపై దాడి జరిగింది. అయితే అప్పట్లో కరణం బలరాం ఇందిరాగాంధీని కాపాడి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇందిరాగాంధీ ఆయనను ప్రోత్సహిస్తూ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. అలా అసెంబ్లీలో అడుగుపెట్టిన కరణం ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ గూటికి చేరారు. ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ప్రకాశం జిల్లా టీడీపీ అంటేనే బలరాం అన్నంత రీతిలో పరిస్థితి మారింది. 1999లో ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే అంతటి నుంచి బంధాన్ని తెలుగుదేశం పార్టీతో తెంచుకుని తప్పు చేశానన్న పశ్చాత్తాపంతో ఉన్నారు కరణం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కరణం బలరాంకు చీరాల టికెట్ ఇచ్చారు. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం వీచింది. కానీ అంతటి ప్రభంజనంలో సైతం చీరాల నుంచి గెలిచారు కరణం బలరాం. కానీ కొద్ది రోజులకే రకరకాల ఒత్తిళ్లతో వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు వెంకటేష్కు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ దారుణ పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్కౌట్ కావడం లేదు.